పేట మండల కేంద్రంలోని మల్లెల చెరువులో చేప పిల్లలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కృష్ణతో కాంగ్రెస్ పార్టీ ముద్రాజులకు ఆర్థిక చేయూతనందించడానికి నాణ్యమైన చేప పిల్లలు పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చెరువుల్లో విడుదల చేసేందుకు చేప పిల్లలు పంపిణీ చేస్తుందని వివరించారు. దీంతో మత్స్యకారులకు మేలు జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని చెర్లలో ప్రాజెక్టులలో చేప పిల్లలు వేయడానికి నిర్ణయం తీసుకొని అందులో భాగంగా మెదక్ నియోజకవర్గంలో మన ప్రియతమ శాసనసభ్యులు రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలోని ప్రతి చెరువులో ప్రతి కుంటలో చేపలు విడిచిపెట్టి రౌటలు గాని మన కుశలు గాని కొన్ని దగ్గరలో మన కొర్రముట్టలు దొరికినా వేస్తారు. కాబట్టి ఈ చేపలన్నీ మంచిగా అయ్యి వీళ్ళ ముద్రా కులస్తుల ఆర్థికంగా ఎంతో కొంత తోడ్పాటు అనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నాణ్యమైన చేపలను పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో నాణ్యత తెలియని చేపలు వచ్చాయి. అది కాకుండా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కఠిన చర్యలు తీసుకొని అధికారులను అప్రమత్తం చేసి నాణ్యమైన చేపలు పంపిణీ చేయడం ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దీన్ని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని అభినందిస్తూ మా శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ ముద్రా సోదరులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఖచ్చితంగా నాణ్యమైన చేపలు ఉత్పత్తి చేసి ప్రజలకు సరసమైన ధరలు అందించవలసిందిగా మా తరఫున విజ్ఞప్తి. చెరువులో ముద్రా సంఘం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేప పిల్లలను వదిలి కార్యక్రమాన్ని మరి బ్రహ్మాండంగా చేపట్టడం జరిగింది. మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రావు గారి సహకారంతో ముదిరాజులు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఆలోచనలో మరి చేప పిల్లలను విరివిగా సప్లై చేస్తూ మరి ప్రతి చెరువులో కూడా నియోజకవర్గంలోని ప్రతి చెరువులో రాష్ట్రంలో కూడా ఈ చేప సంపద మత్స్య సంపద పెరగాలన్న ఆలోచనలో మరి బాగా అభివృద్ధి చేస్తూ మరి వారి ఆర్థికానికి మరి తోడ్పడుతున్నందుకు వారికి కూడా మా అందరి